ఉద్యమాల గుమ్మం ఖమ్మం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మారింది. ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల మంత్రిగా ఉండడంతో ప్రగతికి బాటలు వేస్తున్నారు. నగరాభివృద్ధి కోసం మంత్రి తుమ్మల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఖమ్మం సిటీని ఐకానిక్ గా మార్చే స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీకు భూములు కేటాయింపుతో మహర్దశ పట్టనుందని తుమ్మలపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా నిలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సొంత నియోజకవర్గం ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన 7 నెలల కాలంలో పలు అభివృద్ధి పనులకు నిధులు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాల నిర్మాణం కోసం రఘునాథపాలెం దగ్గర 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. మెడికల్ కాలేజీతో పాటు వైద్య విద్యార్థుల బోధన సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కు క్వార్టర్స్ నిర్మించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకు భూములు కేటాయించడంతో సీఎంకు మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాలకు గ్రోత్ ఇంజన్ గా మారుతుందని స్థానిక నేతలు సీఎం రేవంత్ మంత్రి తుమ్మలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 35 ఎకరాలని ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి ఆ వర్క్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు అంటే దీర్ఘకాల ప్రజలు రాబోయే రోజులలో అంటే ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి క్వార్టర్స్ కూడా ఇక్కడే కడతారు. మరి రాబోయే కొన్ని వంద సంవత్సరాలకు కూడా ఈ కాలేజీ పనికొచ్చేటట్టుగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఖమ్మానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరైంది. 5 ఎకరాలలో ఇవాళ ఒక మెడికల్ కాలేజీని తీర్చిదిద్దుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. తుమ్మల అంటేనే అభివృద్ధి. మన ఖమ్మానికి మనొక మణిహారం రాబోతున్నది. అదే మనకి మా మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసిన మన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనివలన ఖమ్మం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. మొత్తం రింగ్ రోడ్లు కానీ, ఖమ్మం చుట్టుపక్కల రింగ్ రోడ్డు, మరి స్వామినారాయణ స్కూలు, ఈ హాస్పిటల్స్, ఇవన్నీ కాకుండా ప్రతిదీ డెవలప్మెంట్ అంటేనే తుమ్మల. ఈరోజు తెలంగాణలోనే ఖమ్మం మొదటి స్థానంలో ఏర్పాటు ముందంజగా ఉన్నది. ఖమ్మం నియోజకవర్గం విద్యారంగంలో ఐకానిక్ గా నిలవటానికి స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల విద్యాలయం ఏర్పాటుకు మంత్రి తుమ్మల చొరవ తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యారంగంలో స్వామి నారాయణ ట్రస్ట్ ప్రసిద్ధి చెందింది. విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఇవ్వాలని సీఎం రేవంత్ ను తుమ్మల కోరారు. దీంతో రఘునాథపాలెం మండలంలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వామి నారాయణ ట్రస్ట్ కు కేటాయించింది ప్రభుత్వం. కేజీ నుంచి ఇంటర్ వరకు విద్యాలయం ఏర్పాటుకు స్వామి నారాయణ ట్రస్ట్ కు మార్కెట్ ధరకు ప్రభుత్వ భూమిని కేటాయించారు. మంత్రి తుమ్మల కృషిపై ఖమ్మం నగరవాసులు, విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామినారాయణ స్కూల్ రావటం మా ఇక్కడ జింకల తాండ దగ్గర 13 ఎకరాల 7 గుంటల భూమి ఇవ్వటం జరిగింది. అది ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలకు అన్ని కులాలకు కూడా ఈ స్కూల్ రావటం 1 సంవత్సరం లోపల ఈ స్కూల్ పూర్తి చేసి మా మండలాన్ని ఇది రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మండలమే కాకుండా మా నియోజకవర్గం కూడా చాలా డెవలప్ అయిద్దని కోరుకుంటున్నాం. పాలేరు కానీ అట్లా డెవలప్ చేశారో మా నియోజకవర్గం కూడా అట్నే డెవలప్ చేస్తారని కోరుకుంటూ, ఏదైనా తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారాగా మాకు సీతారాం ప్రాజెక్టు వచ్చి మాకు చెర్లకు నీళ్లు ఇవ్వాలని అదొక డెవలప్గా తీసుకొని మేము రైతులు అందరూ దానికి చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. మొత్తం మీద ఖమ్మం సిటీ అభివృద్ధికి తుమ్మల చేస్తున్న కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.